రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలకు తెలుగులో ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కంటెంట్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలైనా సరే 4 రోజులకే సినిమా హాళ్లు ఖాళీ అయిపోవడం ఖాయం. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోతే ప్రేక్షకులను మెప్పించటం కుదరదు. నిర్మాతలకు కాసులు రాబట్టటమూ కుదరదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్నా త్వరగానే వంట పట్టించుకున్నారు. టెంపర్ నుంచి తన స్టైల్ మార్చేశారు. అప్పట్నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు. తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైల్ అవకుశ షూటింగ్ చురుగ్గా సాగుతోంది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా జనం ముందుకొచ్చింది. ఈ టీజర్ చూసిన వారికెవరికైనా నటనలో ఎన్టీఆర్ స్టామినా ఏంటో తెలిసిపోతుంది. ఈ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. టీజర్ చూసిన పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఇటు పొగడ్తల జల్లు కురిపిస్తూనే అటు పంచ్ కూడా వేశారు. మూస గొలుసులు తెంచుకున్న మాస్ పులి కళ్లతోనే వేటాడుతుంది అంటూ సింగిల్ లైన్లో అభివర్ణించారు. గతంలో ఎన్టీఆర్ సినిమాలన్నీ మోస సినిమాలే అంటూ హింట్ ఇస్తూనే మాస్ పులి అంటూ పొగిడారు. ఏదైనా ఇలా ఒకేసారి పంచులు వేస్తూ పొగట్టం శాస్త్రిగారికే చెల్లింది. ఏదేమైనా కూడా ఆయన చెప్పింది కూడా నిజమే. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ దర్శకుడు బాబీ డైరెక్షన్లో జైల్ అవకుశ రూపొందుతోంది. రాశీ ఖన్నా, నివేదా థామస్లు తొలిసారిగా ఎన్టీఆర్ పక్కన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వరుస మ్యూజిక్ హిట్లు అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.